జనాంగం. ఈ అజయ్ జనాంగం ఎక్కడి నుంచి వచ్చారంటే, ఆనాడు ఐగుప్తు దేశం నుంచి కొంతమంది జనాంగం బయలుదేరేస్తే షోమ్రోను పట్టణంలో మరి పాప పనులు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పక్క దేశపు రాజు వచ్చి తీసుకుపోయినప్పుడు ఆ దేశపు రాజు మళ్ళీ ఈ షోమ్రోను పట్టణంలో మనుషులు లేరని తెలిసి కోత, హవ్వ, హమాతు, బబులోను, షెఫర్మి అనే దేశాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఆ మనుషుల్ని షోమ్రోను పట్టణంలో ఉంచినప్పుడు వారి విగ్రహాలను తీసుకొచ్చి ఆ దేశంలో పూజలు చేశారు. వీరే సమరయ ప్రాంతంలో నివసించారు కాబట్టి సమరయులు అన్నారు. ఈ ప్రజలంతా ఎలాంటి వారటండి? సెఫరేములు అనేటువంటి వారు తమ పిల్లల్ని అద్రక్మిల్లేకు, ఆన్మిల్లేకు అని ఇద్దరు దేవతలకి అగ్నిగుండాలు వేసి తమ పిల్లల్ని అగ్నిహోత్రములు చేసి బలి ఇచ్చేటువంటి జనాంగము ఈ సెఫర్యములు. అలాగే బబులోను వారు తమ దేవతల్ని పూజించారు. కోతవారు తమ దేవతలను పూజించారు. సెఫర్యములు తమ దేవతలు పూజించారు. అటువంటి అన్ని జనాంగం మధ్యన నివసించిన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తమ బుద్ధి వక్రపోయి తన తండ్రి అయిన దేవుని మాట వినకుండగా వారు కూడా పెడదారి పట్టి అక్కడికి వచ్చి ధైర్యం కోల్పోయి అంటున్నారు, ఆ దేశం వెళ్తే మనందరినీ చంపేస్తారు, వాళ్ళందరూ ఆ దేశంలో మనందరినీ భక్షించేస్తారు, దయచేసి ఆ దేశం వెళ్ళటానికి వీల్లేదు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాను. మోషే గారి మీద, అహరోను మీద తిరగబడి ఏడుస్తుంటే దాంట్లో మంచి విశ్వాసులు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వీరిద్దరు కూడా తమ బట్టలు చెప్పుకొని రోషము కలిగిన వారే, మీరు విశ్వాసముతో ఉండండి, విశ్వాసమును కోల్పోకండి. అది పాలు తేనె ప్రవహించే దేశమైన ఆ దేశంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది దుర్మార్గులు మన మీదకి వచ్చి పడినప్పటికీ కూడా దేవుడు వారి నుండి మనల్ని కాపాడుతాడు. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ పాలు తేనె ప్రవహించే దేశం మనకి ఇస్తాడు. విశ్వాసంతో ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడంటే దేవునికి స్తోత్రం. మన దేవుని మాట వినాలండి. ఈ రోజున అనుకోండి, ఇది కథ కాదు, రియాలిటీ. దేవుడు కూడా చెప్తున్నాడు, పాలు తేనె ప్రవహించే సమమైన దేశం ఇంకేటండి? జీవము గల రాజ్యము. అది పాలు తేనె ప్రవహించే దేశము, జీవము గల దేవుడి రాజ్యం. ఆ రాజ్యంలో మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? యెహోవా మన యందు ఆనందించాలి. తండ్రి మన యందు ఆనందించాలంటే ఆయన ఆజ్ఞలు అందరూ మనం నివసించాలి, ఆయనతో మనం జీవించాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి, ఆయన దారిలో మనం నడవాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విన్న ప్రతి వాడు కూడా ఆయన రాజ్యమునకు హక్కుతాడు. అది పాలు తేనె ప్రవహించు దేశం. అక్కడికి పోవాలి మనం. ఇది మనము నివసించే లోకం కాదు, ఇది యాత్రికులమై ఉన్నాము. మన రాజ్యంలో, ఈ దేశంలో ఏ ఇల్లు అయినా సరే, ఏదైనా సరే, ఏ గుడారమైనా సరే శాశ్వతమైనది కదా, అశాశ్వతమైనది.